ప్రభు మనకి మాదిరిగా ఉండాలి. కనుక వారి క్రియలు చెప్పున చేయొద్దు అంటూ ఏం చెప్పాడంటే, వారు చెప్పుదురే కానీ చేయరు. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయే సఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనొల్లరు. వారు సహాయం చేయరు. వారు చెప్తారు, వారు చెప్పి బరువంతా మీ మీద వేసేస్తారు, కానీ వారు కనీసం వ్రేలుతో కూడా సహాయం చేయరు. తర్వాత మనుషులకు కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. మనుషులు కనబడాలి, ఇది ఒకటే వారికి ఏంటంటే చాలా మట్టుకి తాపత్రయం మనుషులకి ఎక్కువ ఇదే ఉంటుంది. మనుషులు చూడాలి, మనుషులు కనబడాలి. పరమాత్ముడు అందుకే ఆయన ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు, ఆయన కనబడాలి. చాలా మట్టుకి గుప్పులు ఈ కుడి చేతితో ఇచ్చినటువంటిది ఎడమ చేతికి తెలియకుండా వారు ఇస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ముందే డప్పు కొడతారు, ముందే చాటింపు వేయించుకుంటారు. కనుక ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనుషులకు కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయదురు. ఇక వారు ఇతరులకు ఎప్పుడు కూడా ఇంకొక విధంగా చెప్పాలంటే గనులుగా కనబడాలని వారు ఇష్టపడుతున్నారు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బాధకులని పిలువబడుటకు కోరుదురు. వారు ఎప్పుడు కూడా డాంబికం కోరుకుంటున్నారు, వేషధారణ కోరుకుంటున్నారు, వారు పొగడ్త కోరుకుంటున్నారు. ఎవరు వారు? శాస్త్రులు, 2 పరిసయ్యులు. మీరు అలాగ ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. మీరైతే ఏం చెప్తున్నాడు? మీరైతే ఏం చెప్తున్నాడమ్మా? మీరైతే బాధకులని పిలువబడుటయు కోరుదురు. క్షమించండి, మీరైతే బాధకులని పిలువబడవద్దు. ఏం చెప్తున్నాడు? పాస్టర్ని పిలువబడకూడదు, దైవజనులని లేకపోతే మా ఆత్మీయ తండ్రులని పిలవకూడదు అని చెప్తాడు. సహోదరులని పిలవాలి, అంతే, దట్స్ ఇట్. చాలామందికి బ్రదర్ అని పిలుస్తారు, పర్వాలేదు, మంచిదే. గురువుగారు అని పిలవకూడదు, బోధకుడని పిలవద్దని ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఏం చెప్తున్నాడమ్మా? ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఏం చెప్తున్నాడు? ప్రభువారు చెప్పే మాట ఇది, నా మాట కాదు. ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీలో ఎవడూ కూడా బోధకుడని పిలువబడ్డానికి వీల్లేదు. మీరు బైబిల్ స్టడీ చేయాలి, ఒకరికొకరు అర్థం కానటువంటిది ఒకరొకరు విశదీకరించుకోవాలి, ఒకరినొకరు పురుకొలుపుకోవాలి, అంతే తప్ప నేను బోధకుడిని, నేను పాస్టర్ అని చెప్పేసి ఎక్కడ కూడా పిలిపించుకోవడానికి వీల్లేదు అన్నాడు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు అంటూ మీరందరూ సహోదరులు అన్నాడు. ఎవరమ్మా? మీరందరూ సహోదరులు, ఫుల్ స్టాప్. మరియు భూమి మీద ఎవరినైనాను తండ్రి అనే పేరు పెట్టవద్దు. అందుకే మా ఆత్మీయ తండ్రి గారు అని చెప్తారు, అలాగ అనకూడదు అన్నాడు. తండ్రి అని ఎవరిని పిలవడానికి వీల్లేదు, ఒక్కడే మీకు అనగా మన ఇహలోకపు తండ్రి తప్ప ఇతరులను ఎవరు కూడా తండ్రి అని సంబోధించవద్దు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు. ఘనమైనటువంటి నామం ఆయనదే, ఆయనకే మహిమ, ఆయనకే స్తుతులు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరిని కూడా మీరు బోధకులని పిలవద్దు, ఒక్కడే బోధకుడు. ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు, ఒక్కడే మీకు తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడని ప్రభు చెప్తున్నాడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, మా గురువు గారండి అని పిలవద్దు అన్నాడు. ఏం చెప్తున్నాడు? గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అది ఆయనే మనకి మాదిరి, ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఏం చెప్తున్నాడమ్మా? క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండవలెను. మొన్న మనం చూసుకున్నాం 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో జెబెదయి కుమారులు తల్లి వచ్చి, అయ్యా నా కొడుకు కుడి ప్రక్కన, నా ఒక కొడుకు ఎడం పక్కన ఉండాలి అని అంటే, అప్పుడు ప్రభువారు ఏమన్నాడంటే, అమ్మ అది నా చేతిలో లేదు, తండ్రి చిత్తం, అయినా కూడా నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగలరా అంటే వారు త్రాగగలం అన్నారు. అయినా కూడా అది నా చేతిలో లేదు, తండ్రి చిత్తం అని చెప్పేసి ఒక మాటతో కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, శిష్యులు మిగిలిన 10 మంది వచ్చి అన్నారు, మీరే గొప్పోళ్ళ, మీకే పెద్ద తెలుసా, మీరు అంటే ఎలాగంటే అసూయ వచ్చేసింది, ఈర్ష్య వచ్చింది,
వారి ఇద్దరి పట్ల. ఎవరు వారు? జెబెదయి కుమారులు యోహాను యాకోబు. అందుకే ఎప్పుడు చాలాసార్లు చెప్తాను, బోయనెర్గెస్ అంటారు వారి పేరు, ఊరిమిడి వారు, స్తంభాలని వ్రాయబడింది పేతురుతో సహా ఈ ముగ్గురిని. అయితే వీరిద్దరి పట్ల 10 మందికి అసూయ వచ్చి, ఈర్ష్య వచ్చి, మీరేనా కుడి పక్కన ప్రభు కుడి పక్కన ఎడం పక్కన కూర్చున్నది అని చాలా కోప్పడిపోతుంటే ప్రభు అన్నాడు, మీలో అన్యుల వలె, ఇతరుల వలె, ప్రభు ఎరగిన వారి వలె మీరు దెబ్బలాడకూడదు. మీరు నిజంగా ఎవరైనా మీకు గొప్పవాడై ఉండాలంటే ఒకరికి ఒకరు పరిచారకుడే ఉండాలి. అందుకే 13వ అధ్యాయంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగో నేను మీ పాదములు కడిగినట్లు మీరు ఒకడిని పాదములు ఒకడు కడుగవలసినదే అని రాయబడింది. చూడండి, తప్పదు, మీరు అలా చేయాలి. మీరు ఎవరైనా గొప్పవాడుగా ఉండాలనుకోండి, మీకు పరిచారకుడిగా ఉండాలి. మీరు ఉన్నతమైన స్థానాన్ని, వారు శాస్త్రులు, వారు పరిచారకులు, వారు పరిసయ్యులు, వారు వేషధారుల వల్లే ఉంటున్నారు. మనుషులకి కనబడాలని వారు తాపత్రయం, వారు అగ్రపీఠాలను కోరుకుంటున్నారు, వారు గొప్పతనాన్ని కోరుకుంటున్నారు. కనుక మీలో అలాగనే ఉండకూడదు. మీలో ఎవడన్నా గొప్పవాడుగా ఉండాలా? అయితే ఏమన్నాడు? మీలో అందరికంటే 11వ వచనం చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి అన్నాడు ప్రభువారు. ఎవరమ్మా? మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే మీకు పరిచారకుడిగా ఉండవలసింది అన్నాడు. తర్వాత కొనసాగింపుగా అన్నాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. తన్ను తాను హెచ్చించుకునేవాడు, ఇది మనకు అప్లై చేసుకోవాలి. పండు కాదు, జానుబాబు గారు ఏంటి ఏమన్నాడు? తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అంటే చాలాసార్లు మనకు వచ్చినా కూడా రానట్టు ఉన్నాడు అనుకోండి, మనకు తెలిసినా కూడా తెలియనట్టు, డబ్బున్నా లేనట్టు, హోదా ఉన్నా ఉండనట్టు, కొన్ని పరిస్థితుల్లో మౌల్డ్ అయిపోవడం. మనం ఆ పదవి నీకు ఆ ప్రదేశంలోనే ఉపయోగపడుతుంది, అన్ని చోట్ల ఉపయోగపడదు. నీకు ఇంట్లోకి వచ్చి ఆ పదవి, నేను జనరల్ మేనేజర్ అంటే కుదరదు. ఇంట్లో అవకాశం ఉంటే అంట్లు కూడా తోమవలసి వస్తుంది, తగ్గించుకోవాల్సి వస్తుంది. తాను తగ్గించుకుంటే దాని అర్థం అండి, నేను జనరల్ మేనేజర్ని అక్కడంటే ఊరుకుంటుందండి మేడం, అర్థమైందమ్మా? అక్కడ జనరల్ మేనేజర్, ఇంట్లోకి వస్తే జస్ట్ నేను ఒక సహచరుని అంతే. దట్స్ ఒక భర్తగా ఆ పని, నా బాధ్యతని నిర్వర్తించాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. అలాగే పరిచారకుడు, నువ్వు ఇంటిలో గొప్పవాడుగా ఉండాలి, మోడల్గా ఉండాలి. నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ఉదయాన్నే లేవాలి, వాక్యం చదవాలి, ఇతరులకు మోడల్గా ఉండాలంటే నువ్వు బెస్ట్గా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు తగ్గించుకోవాలి. ఇతరులకి తెలియక్కర్లేదు, ఇతరులకి చూడక్కర్లేదు, కష్టపడాలి. బెస్ట్గా, అందరికంటే బెస్ట్గా మనం పని చేయాలి. అన్ని పనులు చాలా మట్టుకి అందరికి కొన్ని పనులు తెలియదు. ప్రార్థన అనేది అందరూ చూడరు, లెక్కకి ఉండదు, అది కనబడదు. ఎవరెవరి గురించి మనం ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరి దగ్గర మన ప్రభువు దగ్గర మనం గోజాడుతున్నామో అందరికి తెలియనటువంటి విషయం. కానీ మనం చెప్పని అవసరం లేదు. కానీ ప్రభువు దగ్గర తప్పకుండా మనం గోజాడితే అది పని. ప్రార్థన అనేది ఒక పని, పరిచర్య అనేది ఒక పని, ఇతరుల కోసం ప్రాకులాట, నీ కలిగి ఉన్నది ఇవ్వడం అనేది ఒక పని. మనం ఆపదలు ఉన్నటువంటి వారు కొంచెం సహాయం చేయడం, నువ్వు కొంచెం స్తోమత లేకపోయినా మనం అప్పుల పాలైనా పర్వాలేదు, ఇతరులకి అడిగినటువంటి వారికి కాదనకుండా మనం కొద్దిగా సహాయం చేయడం అనేది మనం హంబుల్నెస్, మన హ్యూమిలిటీని మనం చూపించుకునే వారంగా మనం ఉంటాం. తర్వాత 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా ఇది మాటలు అప్పుడెప్పుడు ప్రభువారు చెప్పాడు. ప్రతి మాట మనకి సూట్గా వెనక్కి తగలాలి. బాలు కొడితే ఏం చేస్తుంది? రివర్స్ అవుతూ ఉంటుంది. మనం చెప్తుంటేది సౌండ్ వస్తుంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు వినబడాలని, లోపలికంటే తీసుకోవాలని. ఆ రోజున ప్రభువారు ఈ మాటలు అప్పుడే విడిచిపెట్టి రాయించకుండా ఉండేవాడు. ఎందుకు వ్రాయించి పెట్టాడంటే నా కోసం. అది మీకు ఎవరికైనా ఇష్టమైతే తీసుకోవచ్చు, ఇది నా కోసం అని అనుకోవాలి. ఏం చెప్తున్నప్పుడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. నీ వల్లే ప్రభు రాజ్యం కనబడకుండా పోతుంది, మూసేస్తున్నారు. ఎందుకు? నువ్వు వేషధారి,
నువ్వు ఏమన్నాడు? అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. నువ్వు ప్రార్థన చేయు, ప్రార్థన చేసేవారు చేయనివ్వు. ఒక పుల్లేస్తావు, నువ్వు రావు, వచ్చేవారిని రానివ్వు. అన్వాంటెడ్గా పరలోక రాజ్యం మూయబడుతుంది, మూసేస్తున్నావు. అనేకల హృదయాల్లో తలుపులు మూయబడుతున్నాయి. ఎందుకో తెలుసా? అయ్యో వేషధారులైనటువంటి పరిసయ్యులారా, శాస్త్రులారా, ఏమన్నాడు? మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. మూసేస్తున్నారు పరలోక రాజ్యాన్ని. తర్వాత అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేసి సరి అయిన మార్గంలో నడిపించరు. మంచిదే, నీ త్రోవలోకి రావడం మంచిదే, నీ దగ్గరికి రావడం మంచిదే. పరలోక రాజ్యం మూయబడుతుంది, నువ్వేం చేస్తున్నావు? డిస్కరేజ్ చేస్తున్నావు. నువ్వు ప్రవేశించట్లేదు, సరికదా? ప్రవేశించేవారిని ప్రవేశింపనివ్వట్లేదు. ఒక మాట అడ్డేస్తావు, వచ్చేవాడు రాడు. నువ్వు రావట్లేదు, వచ్చేవారిని రానవ్వట్లేదు. తర్వాత అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేదురు. ఏమి నేర్పుతున్నారు మీరు? ఏమి నేర్చుకున్నారు నా దగ్గర అంటున్నాడు ప్రభువారు. తర్వాత 16వ వచనం, అయ్యో అందులైన మార్గదర్శకులారా, నువ్వు మార్గదర్శిగా కనబడుతున్నావు, నన్ను ఫాలో అవ్వమంటున్నావు, నువ్వే గుడ్డోడు, నీకే కనబట్టలేదు. నువ్వు 10 మందిని ఏమి నడిపించగలవు? సరైన త్రోవలో నువ్వే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టి పెట్టుకుని ఉంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణము తోడని ఒట్టి పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టి పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండి వాటన్నిటి తోడని ఒట్టి పెట్టుకునిచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టి పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టి పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టి పెట్టుకునేవాడు దేవుని సింహాసనము తోడనియు దాని పైన కూర్చున్న వాడిని తోడనియు ఒట్టి పెట్టుకొనిచున్నాడు. సరే, మంచిది. ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి అర్థం ఏంటంటే, కింద ఏం చెప్తున్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. అసలు ఏది, అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి నీతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వేటి యందు మీరు ధ్యానం ఉంచాలో వాటిని వదిలేశారు. అందుకే ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఏవి న్యాయం, ఇదంతా నిన్న మనం చూస్తాం, ఇదంతా ఈ ప్రసంగి 12వ అధ్యాయం చివరి వచనంలో ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇది అన్నాడు. అంటూ ఏం చదవనమ్మా? ఇదంతయు వినిన తర్వాత తేలినటువంటి ఫలితార్థం ఇదే అంటూ చదవమ్మా. ప్రసంగి 12వ అధ్యాయం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను అనునదియే అంటూ, ఎవరికమ్మా? అందరికీ, మానవ కోటికి ఇదియే విధి, అంటే చేయవలసిందే అంటూ తర్వాత కింద అన్నాడు, గూఢమైన, అది గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ, అంటే గూఢమైన ఎవడ కనబడట్లేదు, ఎవడు చూడలేదు, ఎవడు వినట్లేదు అని గూఢమైన ప్రతి అంశమును దేవుడి విమర్శ దినమున
విమర్శ దినమున చేయనప్పుడు, విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, మంచిదే కానీ చెడ్డదే కానీ అన్నీ కూడా తీర్పులోకి వస్తాయట. ప్రభు ఏం చెప్తున్నాడు, అయ్యో నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఏం చెప్తాడంటే, ఏం అడుగుతున్నాను? ఇంతే కదా నేను అడుగుతున్నాను. మళ్ళా మేకా భక్తుడు 6వ అధ్యాయంలో చెప్పి, ఇంతే కదా నేను న్యాయంగా నడుచుకుని యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఈ రెండే కదా నేను అడుగుతున్నాను, ఇంకేం ఇదే కదా ప్రభు నేను అడుగుతున్నాడు అంటూ ఉన్నాడు. ప్రభు యందు ఆయన మనసు ఎరిగి జీవించడమే కదా. ఏం అడుగుతున్నాను? ఏమైనా ఎక్స్ట్రా అడుగుతున్నానా? ఫిజికల్గా పని చేయమంటున్నాను నేను అంటే అదే చెప్తున్నాడు. ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను పోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, దేంట్లో చెల్లిస్తున్నారమ్మా? జీలకర్రలో 2, పోపులో 3, పుదీనాలో ఏం చెల్లిస్తున్నారు? ఏం చెల్లిస్తున్నారమ్మా? పుదీనా తెచ్చుకున్నావు 10 రూపాయలది, అందులో 10వ వంతు పక్కన పెడుతున్నావు. జీలకర్ర తెచ్చుకున్నావు, అందులో 10వ వంతు పక్కన పెడుతున్నాడు. పోపులు అంటే ఆవాలు, దాన్ని ఇంకేమంటారు పోపులు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకేముంటాయి ఎండుమిరపకాయలు. పోపులు తెలియనట్టే మాట్లాడుతున్నారు మీరు. అయితే అదే రెడీమేడ్ చిన్న ప్యాకెట్ తెచ్చి పడతారు అంతే. కరేపు అన్నింటిలో ఏం చేస్తున్నారట? 10వ వంతు ఇస్తున్నారట. ఎవరు చెప్పే మాటలే తెలుసా మీది? ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను పోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అన్నాడు ప్రభువారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైన మార్గదర్శకులరా. ఏమన్నాడమ్మా? అందులైన ప్రభువారి నోటి నుంచి వచ్చే మాటలేవి. ఆయన సాక్షాత్తు ఆయన పలుకుతూ ఏమన్నాడు? అందులైన మార్గదర్శకులారా, గుడ్డోళ్ళారా, అందరికి దారి చూపిస్తానని చెప్పుకునేవారులారా అంటూ, మీరు దోమ లేకుండాన్నట్లు వడియగట్టి ఒంటెని మృంగువారు మీరే. అంటే అర్థం ఏంటమ్మా? దోమ లేకుండా వడగట్టి వింటున్నారమ్మా, ఒంటిని కలుపుకుని తాగేస్తున్నారు మీరు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ కంటిలో దూలం అంటే పెద్ద దూలం అంటే ఇక్కడి నుంచి అంత పొడవు ఉంటుంది, అంత లావు ఉంటుంది. ఒక తాడి చెట్లు సగం దూలం అంటున్నాం. తాడి చెట్టులో సగం నీ కంటిలో కనబడుతుంది, అంత పెద్దగా ఉంది. మనిషి ఎంత ఉంటాడు, తాడి చెట్టు ఎంత ఉంటుంది, దాని దూలం ఎంత ఉంటుంది, అంత పెద్దదైనటువంటిది నీ కంట్లో ఉంచుకుని, ఇదిగో సుబ్బారావు గారి కన్నులో చిన్ని నులుసు, అయ్యారు నులుసు తీసుకోండి అంటున్నావు. నా కంట్లో ఏముంది? దూలం ఉంది. ప్రభు ఏం చెప్తున్నాడంటే, వేషధారులైన శాస్త్రులారా, గ్రుడ్డి ఏమన్నాడు ఇంకా, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా వడియగట్టి ఒంటెని మృంగువారు. చాలామంది ఏం చేస్తారంటే, బయటికి సామెత అనమాట, మనకి కళ్ళెదుట చీమలు వెళ్ళిపోతుంటే అవే చీమలు వెళ్తున్నాయి అంటూ ఉంటారు. వెనకాల నుంచి ఏనుగులు వెళ్ళిపోయినా చూడరు వాళ్ళు అంటారు. అదే అర్థమన్నమాట. పైన ముఖానికి రంగులు వేస్తారు, వెనకాల చిరిగిపోయిన ప్యాంట్లు చూసారా ఎప్పుడైనా? ఆడు కలర్ వేసుకుంటాడు, మంచి అదిగా కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, అన్నీ పెట్టుకుంటాడు, రంగులు వేసుకుంటాడు, కానీ చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు. అంటే ఏం చెప్తున్నానంటే, అందులైన మార్గదర్శకులారా, మీరు వడగొట్టేస్తూ ఉంటారు. అస్సలు ఎంత శుభ్రం ఉంటుందో, మామూలు శుభ్రం ఉండదు. చాలా ఒక విధంగా ఎంత క్లీన్గా ఉంటారండి వారు. కానీ వాళ్ళ అలవాట్లట దారుణంగా ఉంటాయని చెప్తున్నాడు ప్రభువారు. వారు
చిన్ని నలక కూడా లోపలికి వెళ్ళకూడదు. అందరికి కనబడుతున్నాం కదా, అందరూ లేరనుకోండి, అంతే నువ్వు ఒంటిని వేసుకుని తాగేస్తున్నాడు. ఉంటే అంటే అంత పెద్దగా, అంటే ఇతరులకు కనబడినప్పుడు అంత దుర్మార్గం చేస్తున్నామని దాని అర్థం. ఇతరులకు కనబడేటప్పుడేమో చక్కగా నటిస్తున్నాం, బయటేమో పెద్ద పెద్ద తప్పుదాలు నువ్వు చేస్తున్నావని దాని అర్థం. తర్వాత ఏం చెప్పాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. పైకు సెంటు కొట్టుకుంటున్నావు నువ్వు, చక్కని పెర్ఫ్యూమ్స్ కొట్టు, నీ నోరంతా కంపు కొడుతుంది, నీ శరీరం అంతా వాసన, చెమట వాసన. నువ్వేం చేస్తున్నావు? ఇతరులకు కనబడాలని ఏం చేస్తున్నారంటే పైనంతా తలతల మెలుస్తున్నావు అంతా. అందుకే పైకి కనబడాలని డాబుగా కనబడుతున్నావు, కానీ లోపలంతా ఏముందో తెలుసా? అజితేంద్రియం, చెప్పడానికి విననటువంటి మాటలు, దోపు కిలం. మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటారేమో, పైన ఎంత తెల్లగా తోమేతారో లోపల చెయ్యాలదో. ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ హృదయం శుద్ధిగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందరికీ పైకి కనబడే డాబ్గా కనబడుతున్నాం, పైకి చక్కని అందమైనటువంటి రూపంతో ఉన్నాం, లోపల ఏముంది తెలుసా? కుతంత్రం ఉంది, కుళ్ళు ఉంది. ఇంకొక విధంగా చెప్పాలంటే అసూయ, మదం, మత్సరం, కామం అన్నీ నిండిపోయి ఎలా కనబడుతున్నావంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి అంటూ, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. లోపల అందుకే ఏం చెప్పాడు? మీరు సత్క్రియలు అను అలంకారముల చేత అందంగా అలంకరించుకోమన్నాడు ప్రభువారు. మృదువుగా ఆ స్వభావం, కిరీస స్వభావంతో అలంకరించుకోండి. మీరు అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలి? మీ హృదయము శుద్ధి. మాకు ఎంత గ్లో ఉంటుందో తెలుసా అండి? మనం నల్లగా ఉన్నా, అందంగా లేకపోయినా, పొడవుగున్నా, పొట్టుకున్నా, ఏ రూపం ఉన్నా కూడా నీ హృదయము శుద్ధిగా ఉంటే, ఈ చక్కగా ఒక పళ్ళెం, ఒక గిన్నె ఏ విధంగా లోపల శుద్ధి చేయబడి పైన పెద్ద తోమక్కర్లేదు, పైన రంగులేయక్కర్లేదు, పైన మేకప్ అక్కర్లేదు, అజితేంద్రియముతోనూ ఇంకోటి దోపుతోనూ నిండి ఉన్నది. మొట్టమొదట నీవు చేయవలసింది ఏంటో తెలుసా? లోపల శుద్ధి అగునట్లు అన్నాడు ప్రభువారు. తర్వాత అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడిన కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సమాధుల తోటలోకి వెళ్తాం మనం. సమాధుల తోటలోకి వెళ్తే చక్కగా సున్నం, దాన్ని ఏమంటారండి, చక్కని కాదమ్మా, స్టోన్స్ ఏంటి, మార్బల్స్తో చక్కగా అలంకరిస్తారు, ఫోటో పెడతారు. కానీ ప్రభు ఏం చెప్తారంటే సున్నం కొట్టినటువంటి సమాధులను పోలి ఉన్నారు. అంటే ఎలా మనల్ని చూపిస్తానంటే పైకి అందంగా కనబడుతున్నాను అంటే సమాధిని తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ సమాధిలా కనబడుతున్నాడు. ఎంత చక్కగా అలంకరిస్తున్నా, పూలేస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు, పైన ఎంతో చక్కగా అలంకరించబడుతూ ఉండు. తర్వాత ప్రభు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. అంటూ అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి పురుగులు పట్టుంటే కుళ్ళిపోయిన వాసన ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అలాగుంది నీ బతుకు అంటూ ఉన్నాడు. నువ్వు పైకి అందరికి కనబడాలని నువ్వు నటిస్తున్నావు, నీ లోపల అలాగుంది నీ బతుకు. పైకేమో చక్కగా శృంగారించుకుంటున్నావు, చక్కగా మేకప్ వేసుకుంటున్నావు. ప్రభు చూసి చెప్పేది ఏంటో తెలుసా? నీ లోపల అజితేంద్రియం దోపుతో నిండి ఉంది. నీ హృదయం సరిగా లేదు, దేవుని ఎదురు సరిగా కనబట్టలేదు. నువ్వు తోచబడుతున్నప్పుడు తేలిపోతున్నావు. మినే టెకేల్ అని చెప్తూ ఉన్నాడు ప్రభువారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువారు త్రాచులో తూచినప్పుడు నువ్వు తేలిపోతున్నావు, నువ్వు అందంగా కనబట్టలేదు. ఆ ప్రభువారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుట ఎస్తేరు నిలబడితే దయ కలిగిందట.
హేగే ఏర్పరిచినటువంటి ఆ అలంకరణ తప్ప ఏది అడగలేదట. అందరూ నాకు అది కావాలి, ఈ పోగులు కావాలి, ఈ ఆహారం కావాలి, ఈ బట్టలు కావాలి, ఈ మేకప్ కావాలి, ఈ డ్రెస్సులు కావాలి, చక్కగా ఈ స్నానాలు కావాలి, అన్నీ వారు ఇష్టం వచ్చి అడగరు. ఎందుకు తెలుసా? మెప్పించాలని. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు, హేగే చెప్పినట్టు, దాని అర్థం ఏంటో తెలుసా? హేగే చెప్పినట్టు, పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్పినట్టు ఎస్తేరు తూచా తప్పకుండా వెళ్ళి రాజు ఎదుటి దయ కలిగిందంటమ్మా. దయ కలిగింది. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ హృదయము శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. తోమండి. ఏమన్నాడు? మీ హృదయాన్ని అంటే తోమాలే. లోపలికి వెళ్ళగా తోమడం అంటే ఏడవడం, ప్రార్థన చేయడం, ప్రభు కాళ్ళ దగ్గర పడడం, వాక్యం వినడం. ఆ వాక్యము ఏం చెప్తా తెలుసమ్మా? ఆ వాక్యము ఉదక స్నానము చేత దులిపేస్తుందని. ఉదక స్నానం అంటే తెలుసమ్మా? మీరు ఎప్పుడైనా నలుగు పెట్టడం చూసారు? మానేహేరులే, నలుగులు కూడా మానేహం మనం. నలుగు పెట్టేటప్పుడు మొత్తం పైనుంచి కిందకి నలుగు పెడుతుంటే ఆ మట్టంతా, ఆ సంవత్సరం పొడుగునున్న మట్టంతా రాల్పేస్తారు. అవునమ్మా? చాలా హార్డ్గా ఉంటుంది, అయినా పెడతారు. శుభ్రంగా కుంకుడుకాయలు పెట్టి వేసేసి పైనుంచి కింద వరకు ఉదక స్నానము చేత ఆయన ఎదుట మహిమగల సంఘంగా, ఆయన ఎదుట పరిశుద్ధ సంఘంగా నిన్ను నిలవబెట్టుకోవడానికి ఆయన ఉదక స్నానం చేత నిన్ను శుభ్రపరిచి, అది కలంకం కానీ, మచ్చ కానీ, డాగ్ కానీ, అట్టిది మరేదీ లేకుండా. దేని చేతమ్మా? వాక్యము చేత. అదే నేను చెప్పేది. ఆ వాక్యం బాగా చదివితే, మనస్ఫూర్తిగా వింటే, ఇక్కడో చెవి అక్కడో చెవి ఉండకూడదు. పూర్తిగా లేనివైపోవాలి. 10 నిమిషాలు గంట కూర్చుంటాం ఇక్కడ. ఆ గంటల్లో వాక్యం బాగా ఆకలింపు చేసుకోవాలి, ఆస్వాదించాలి, అబ్స్ట్రాక్ట్ చేసుకోవాలి, లోపలికంటే తీసుకోవాలి. నా మాట కాదు, వాక్యాన్ని మీరు చదువుతూ ఉండండి, లోపలికంటే అబ్స్ట్రాక్ట్ చేసుకుని, ప్రభువా వాక్యంతో నన్ను అభిషేకించి నన్ను శుద్ధి చేయని అడగాలి. తర్వాత అయ్యో వేషధారులైన క్షమించింది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఏం చెప్తున్నాడమ్మా ప్రభువారు చెప్పే మాట? అయ్యో మీరు వేషధారులైనటువంటి శాస్త్రులారా, అవివేకులారా, గ్రుడ్డి పరిసయులారా. ఎన్ని బూతులు తిడుతున్నాడో ప్రభువారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, కానీ వెలుపల శృంగారముగా అగుపడుదురు, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఆగట్లేదు ప్రభువారు, చెప్తానే ఉన్నాడు. ఇంకేం చెప్పాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకుందరు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనిచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడి. సర్పములారా, సర్ప సంతానమా, మరణ శిక్షని మీరు ఎలాగూ తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొర్రలతో కొట్టి పట్టణములకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభువారు. ఆయన శాస్త్రులను, పరిసయులను చూచి ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ రోజున మనతో ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, యెరూషలేమ ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని
ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి, మీరు వినకపోతిరి. ఎన్నోసార్లు ఏం చెప్తున్నాడమ్మా ప్రభు అన్నమాట, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా అంటూ ఒకవేళ మనల్ని అంటున్నాడేమో, మనం కూడా సిలువకు శత్రువులుగా ఉన్నామేమో, విని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నామేమో. ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనును, అలాగే నేనును మీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకున్నవలనే ఇంటిని కానీ మీరు దినమెల్లా, అందుకే యెషయా భక్తుడు చెప్తాడు, దినమెల్లా నా 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడట. ఎప్పుడమ్మా? దినమెల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 చేతులు చాచి ఆయన మహోన్నతిని చాటున ఆయన రెక్కల నీడన నివసించువాడు. అందుకే ప్రభువా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ప్రభువారు అంటూ ఉన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపేదానా. ఎంత కఠినంగా ఉన్నాయి మాటలు. కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు మిమ్మల్ని చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి, రానొల్లకపోతిరి, మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఎన్నోసార్లు ప్రార్థనతో మీతో ఉండాలని ఇష్టపడ్డాను, ఎన్నోసార్లు వాక్యంతో ఎన్నోసార్లు మీతో సహవాసం చేయాలని ఇష్టపడ్డాను. వల్లకపోతిరి ఒప్పకపోయారు. ఎందుకులని నెగ్లెక్ట్ చేశారు. అశ్రద్ధగా పనిచేయవాడు శాపగ్రస్తుడవునని వ్రాయబడింది. శ్రద్ధగా చేయాలి పని. ప్రభు పనిది శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా అంటే ఇటుక మీద ఇటుక కడుతూ చక్కగా సిమెంట్ వేస్తూ చక్కగా ఇంట్రెస్ట్గా పని చేయాలి, అందంగా పని చేయాలి. ఉన్న దాంట్లో నీకు అప్పచెప్పని పని చిన్నదా, ఇటుకలే మోసే పనా, సిమెంట్ వేసే పనా, ప్రార్థన చేసే పనా, వాక్యం చెప్పే పనా, వాక్యము రిఫరెన్స్లు ఇచ్చే పనా, ఉపవాసం ఉండే పని అనేది, ఆరాధన చేసే పనా, పాటలు పాడే పనా, ఇతరులను ఎంకరేజ్ చేసే పనా, కుర్చీలు వేసే పనా, క్లీన్ చేసే పనా, ఇతరులకి ఏమన్నా డబ్బు సహాయం చేసే పనా, ఆసుపత్రికి వెళ్ళి వారికి ఏమన్నా ఉపకారం చేసే పనా, ప్రభువారు ఎవరికైనా బట్టలు లేనటువంటి బట్టలు ఇచ్చేటటువంటి పనా, ఎవరికైనా ట్రైనింగ్ ఇచ్చే పనా అనేది, ఎవరికైనా విద్య అందించే పనా. ప్రభువారు ఏం చెప్తున్నాడు, అనేక మార్లు మిమ్మల్ని ఏం చెప్పాడమ్మా, మిమ్మల్ని చేర్చుకొనవలెనని అనుకున్నాను, కానీ మీరు వాళ్ళకపోతే. ఈ మాట ఒక్క మాట చాలమ్మా మనకు గుచ్చుకోవడానికి. ఏం చెప్తున్నాడు ప్రభువారు? మాట చెబుతా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుచ్చును, నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతే. ఇదిగో మీళ్ళు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడిను గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచాను. ఒక మాట నేను మీకు చూపిస్తాను. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనంలో ఏం చెప్తాడంటే, 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. ఏముందమ్మా? కాలము సమీపమైనది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయను. వాళ్ళ ఇష్టం, నువ్వేమి అబ్జెక్ట్ చేయదు, వదిలే. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయను, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చిచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది.